క్రైస్తవ జీవితంలో భక్తి ఎలాగుంటుంది అంటే తాగుబోతు దగ్గర కూర్చుంటే తాగుబోతుడు. ఒకవేళ ఆడు తిట్టుబోతైతే బూతులు తిట్టేవాడైతే ఆడెంత బండ బూతు తిడతాడో దాడిగంట రెట్టింపు తిడతాడు. ఆడి నోటికి ఈ నోటికి కంట్రోలింగ్ ఉండదు. ఆడు తిరుగుబోతైతే ఆడు బాబీడు, ఆడుకంటే బాబులా పనికిమాల తిరుగులు తిరుగుతాడు. క్రైస్తవ జీవితంలో ఓసర వెళ్ళి భక్తి కుదరదు. నీతిమంతుడు ఎక్కడ ఉన్నా నీతిమంతునిగానే ఉండాలి. ఎందుకో తెలుసా, మన యేసయ్య ప్రత్యేకించబడిన వాడైన వేవేల మంది పురుషుల్లో కూడా యేసు ప్రభులు వారు ఎలాంటి వాడంట, పోల్చదగిన వాడంటే సెపరేట్ కలిగిన వాడాయన, ప్రత్యేకత కలిగిన వాడాయన. ఆయన మాటను బట్టి, ఆయన వస్త్రధారణ బట్టి, ఆయన తీరుని బట్టి ఎక్కడున్నా మనం ఆయన గుర్తించగలం. మనం ప్రభు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి అంటే గనక అనుదిన పరిచర్య. ఏ పరిచర్య అందరూ చెప్పాలి? ప్రతిరోజు పరిచర్య. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనతో ఉన్నవాడు తాగుబోతేనే తిరుగుబోతేనే వాడికి ప్రభువుడు గురించి పరిచయం చేయాలి. నీవు వాడిలాగా మారిపోవడానికి కాదు, వానిని ప్రభు ఎత్తకు నడిపించగలిగినటువంటి భక్తి నీలోనికి రావాలి. దేవుడు మెచ్చుకునే భక్తి అదే.